నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే ఆమె చదువుకున్న చదువు ఆమెతోనే ఆగిపోకూడదని ఎంతో మందిని మోటివేట్ చేస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. బాగున్నానని అనుకుంటున్నాను. మనం మాట్లాడుకున్న తర్వాత మీరు చెప్పాలి అప్పుడు నేను ఎలా ఉన్నాను. డెఫినెట్లీ ఏంటంటే మీరు బాగుంటేనే ఎంతో మందిని మోటివేట్ చేయడానికి, అంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసుకుంటే మీలాంటి వాళ్ళు మోటివేట్ చేస్తేనే జనాలు కొంచెమైనా మార్పు వస్తుందేమో అని అందరికీ, అందుకని మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వారధి సేవా సమితి ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? వారధి ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ అండి. వారధి స్టార్ట్ చేయటం వెనకాల చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంది. యాక్చువల్లీ అన్అఫీషియల్గా నేను వారధి స్టార్ట్ చేసి దాదాపు 18 years అవుతుందండి. ఇమీడియట్లీ మా పాప కన్సీవ్ అయిన వెంటనే ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వర్క్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంటే పిల్లలకి చదువు అన్నది చాలా ముఖ్యం. I come from a family of academicians. My parents ఇద్దరు టీచర్స్. My grandparents were also teachers from the mother side. అండ్ చదువు దాని ప్రాముఖ్యత ఏంటన్నది చిన్నప్పటి నుంచి నేను వింటూ పెరిగాను, అర్థం చేసుకుంటూ పెరిగాను. ఒక వ్యక్తి సంపూర్ణ వికాసానికి చదువు మాత్రమే మార్గం. వాళ్ళకి మనం ఏది ఇచ్చినా కానీ దాన్ని ఖర్చు పెట్టేస్తారు, తర్వాత ఉండదు. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్. మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఎలా అయితే ఒక ఫ్యామిలీలో తల్లి చదువుకుంటే ఫ్యామిలీ అంతా మారుతుంది అని ఎలా అంటారో, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతాడో తన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎడ్యుకేట్ అవుతుంది. అందుకని నేను మొదటి నుంచి కూడా వీ యూస్ టు బిలీవ్ దట్ వీ షుడ్ ఎడ్యుకేట్ పీపుల్. చాలా నెసెసిటీస్ ఉంటాయి మన చుట్టూ ఉన్న వాళ్ళకి. ఆకలి తీర్చొచ్చు, బట్టలు ఇవ్వచ్చు, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దాట్ వీ కెన్ డూ. కానీ విద్యాదానం అన్నిటికన్నా గొప్పది అని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మన అన్నం పెడితే ఒక రోజులో అరిగిపోతుంది, ఒక పూటలో అరిగిపోతుంది. బట్టలు ఇస్తే 6 నెలలకు చిరిగిపోతాయి. బట్ వాళ్ళకి జ్ఞానం అనే ఒక దానం మనం ఇస్తే వాళ్ళు బతుకున్నంత కాలం అది వాళ్ళతో ఉంటుంది, వాళ్ళు దాన్ని పంచుతారు కూడా, దానికి అయిపోవడం అన్నది ఉండదు. అందుకని వీ స్టార్టెడ్ వారధి అండి. వారధి's మెయిన్ ఎయిమ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ వాజ్ టు స్పాన్సర్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్. పువర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేసేవాళ్ళం, ఫీజు అండ్ అదర్ థింగ్స్. కొంతమందికి స్కాలర్షిప్ వచ్చినా కూడా మినిమల్ డిఫరెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయలేని వాళ్ళకి స్పాన్సర్ చేసేవాళ్ళం. బట్ యాజ్ టైమ్ పాస్డ్ వీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఎలా అంటే ఎథికల్ అండ్ వాల్యూ బేస్డ్ కాన్సెప్ట్స్. అకాడమిక్ లెసన్స్ అందరూ చెప్తారండి మన దగ్గర, మన కరికులంలో ఉన్నది లెసన్స్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ పిల్లలకు అందరూ చెప్తారు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ నో వన్ ఈజ్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఎలా అంటే నువ్వు స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఎందుకు ఇవ్వాలి, లైఫ్లో గురువుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది, హెల్త్ ఎందుకు కాపాడుకోవాలి, దీస్ థింగ్స్ యాజ్ అ యూనిఫైడ్ కరికులం వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. రైట్. మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి, దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, టీచర్స్ చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు. బట్ 10th వరకు ఉన్న సిలబస్లోని కాన్సెప్ట్స్ మనకు జీవితాంతం ఎలా ఉపయోగపడతాయి, నువ్వు ఇంజనీర్ అవ్వకపోయినా నీకు మ్యాథ్స్ ఎందుకు ఇంపార్టెంట్, నువ్వు డాక్టర్ అవ్వకపోయినా నువ్వు బయాలజీ ఇంకా ఫిజిక్స్ ఎందుకు చదువుకోవాలి అన్న విషయం అసలు పిల్లలకి ఎవరైనా చెప్తున్నామా మనం? కొంతమందికి సైన్స్ ఇష్టం ఉండదు, 10th అయిన వెంటనే మర్చిపోతారండి. ద ఐరనీ ఆఫ్ టుడే సొసైటీ ఈజ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. నేను సెషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని కొంచెం వాళ్ళ బేసిక్ కాన్సెప్ట్స్ అవసరం పడి మాట్లాడినప్పుడు 20 ఏళ్ళు 24 ఏళ్ళు పిల్లలు ఉంటారు. దే డోంట్ నో విచ్ విటమిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఐసైట్. ఏ వైటమిన్ తింటే వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఏ మినరల్ మనకి దేనికి అవసరం, ఏది సరిగ్గా లేకపోతే ఏం డిజీజ్ వస్తుంది. ఓకే. దిస్ బేసిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ విత్ దెమ్. అంటే ఏంటి, వాళ్ళు చదువుతున్నారు, పాస్ అవుతున్నారు, మార్కులు వస్తున్నాయి, అండ్ దెన్ అండ్ దేర్ దే ఆర్ ఫర్గెటింగ్. సో వీ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెల్లింగ్ దెమ్ వై యూ షుడ్ లెర్న్ దిస్. ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్, నాట్ లిటరసీ. రైట్. అందుకని వీ స్టార్టెడ్ దీస్ వర్క్ షాప్స్ అండ్ ట్రైనింగ్ సెషన్స్ ఫ్రమ్ వారధి అనమాట, టు గివ్ దెమ్ different life skills, equip students with life skills, also to tell them the importance of ethics, values and importance of studies. Varadhi nunchi we have a module andi for primary children, 3rd 4th class pillalaki. That module is named
వై షుడ్ యూ స్టడీ. పిల్లలకి చెప్తాం మనం చదవండి చదవండి అంటాము, ఎందుకు చదవాలని అసలు మనం ఎప్పుడన్నా వాళ్ళకి ఆన్సర్ చెప్పినామా? వాళ్ళు ఒకవేళ క్వశ్చన్స్ చేస్తే కూడా చదువుకోలేతే అడుక్కు తింటావు, ఇది ఒకటే. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ యూ షుడ్ ఎర్న్. కాదండి, ఎడ్యుకేషన్కి చాలా 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 యూజెస్ ఉన్నాయి. ఆ పిల్లలకి వీ హ్యావ్ టు టెల్. సో వై షుడ్ యూ స్టడీ అన్న మాడ్యూల్లో అసలు నువ్వు ఎందుకు చదువుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళు నేను స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు, ఎస్పెషల్లీ వీ రన్ దిస్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళకి అసలు అవగాహన ఉండదు, అలా వస్తుంటారు అట్లా వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎందుకు చదవాలి, చదువు వల్ల నీ లైఫ్లో నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఏం డిఫరెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఎడ్యుకేట్ దెమ్ ఇన్ దిస్ మాడ్యూల్. అండ్ దీనికి మంచి రెస్పాన్స్ ఉందండి. వారధి ఈ రీజన్స్ వల్ల నేను స్టార్ట్ చేశాను. అండ్ వారధి అని చూస్ చేసుకున్నారు నేను. వారధి అనే పేరు వెరీ ఇంట్రెస్టింగ్. చాలా మంది అడుగుతారు నన్ను వారధి అంటే ఏంటి. ఇట్స్ అ బ్రిడ్జ్ అండి. దెర్ ఈస్ అ నీడ్, దెర్ ఈస్ అ రిసోర్స్. కానీ చాలా మంది నీడికి రిసోర్స్ ఎట్లా రీచ్ అవ్వాలో తెలియదు. ఓకే, ఇప్పుడు మనం అంటాం చూడు, గురువు మనం దేవుణ్ణి రీచ్ అయ్యే ఒక వారధి అంటారు. సో వీఆర్ ఆల్సో అ బ్రిడ్జ్ అనమాట. నీ రిసోర్స్కి నీడ్కి మధ్యన వీఆర్ అ బ్రిడ్జ్. స్టూడెంట్కి వాడి ఎన్లైటన్మెంట్కి వారధి ఈజ్ అ బ్రిడ్జ్. అందుకని ఐ నేమ్డ్ ఇట్ వారధి. స్టూడెంట్ ఒక వ్యక్తికి వాళ్ళ లైఫ్ గోల్కి మేము బ్రిడ్జ్ లాగా పనిచేస్తాం. అండ్ ఫర్ దాట్ లాస్ట్ 1 yearగా వీఆర్ వెరీ రిగరస్లీ వర్కింగ్ ఆన్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ 9 to 19 years వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. 9 నుంచి 14 వాళ్ళకి ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం గురించి అవేర్నెస్ ఇస్తాము. అండ్ 14 above వాళ్ళకి వీ టాక్ అబౌట్ ఆల్కహాలిజం అండ్ సింథటిక్ డ్రగ్స్. మనం వింటుంటాం గంజాయి, కొకైన్. అసలు ఎందుకు నువ్వు స్మోక్ చేయకూడదు, లీగల్గా ఏంటి, మారల్గా ఏంటి, ఎథికల్గా ఏంటి, హెల్త్ వైజ్ ఏంటి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ దిస్. అంటే చాలా మంది చెయ్యొద్దు అనే చెప్తారు తప్పితే చెయ్యొద్దు, కానీ ఎందుకని చెప్పరు. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళు గంజాయి దాంట్లో దొరుకుతారు. దొరికిన తర్వాత దే డోంట్ ఈవెన్ నో ద సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్. ఏమైంది అయితే వదిలేస్తారులేండి, తీసుకెళ్ళారు మమ్మల్ని, మాకు బెయిల్ దొరుకుతుంది, మేము వచ్చేస్తాం అనుకుంటారు. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టెల్ దెమ్. మీరు స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా, దట్ మీన్స్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. అండ్ మీరు సింథటిక్ డ్రగ్స్కి అలవాటైనా ఇవి ఆర్ యువర్ ఆబ్లిగేషన్స్. హెల్త్ పరంగా మీరు ఇది సఫర్ అవుతారు, ఎమోషనల్గా ఇది సఫర్ అవుతారు, సొసైటల్గా సఫర్ అవుతారు, లీగల్గా మీకున్న ఆబ్లిగేషన్స్ ఇవి. సొసైటీ కూడా అండి అప్పటిదాకా అబ్బాయి మంచివాడు అంటారు, పట్టించుకోరు. ఒక్కసారి ఎవరైనా ఒకళ్ళు ఒక డ్రగ్స్ కేసులో బుక్ అయితే సొసైటీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా పక్కకు జరిపి పెట్టేస్తారు. నాట్ ఈవెన్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ విల్ టాక్ టు యూ. ఒక సొసైటల్ మనం పాతకాలంలో వెలివేయడం అనేవాళ్ళు, అలా రీజన్ లేకుండా దూరం పెట్టేస్తారు. అది తెలవాలి పిల్లలకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు దిస్. అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు చేస్తామంటే మనం ఏం చేయలేము. వెన్ దే రీచ్ అ మెచ్యూర్డ్ ఏజ్, అన్నీ తెలుసుకోవడం, నో ఐ విల్ డూ ఇట్ అంటే అది నీ ఇష్టం. బట్ దెన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టెల్ దెమ్ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్. అందుకని చెప్పేసి వీ నేమ్డ్ ఇట్ వారధి. ఐ థింక్ యాజ్ ఫర్ మీ దట్ ఈస్ ద మోస్ట్ జస్టిఫైడ్ నేమ్. రైట్. ఎందుకంటే ఒక పేరు మనం పెట్టాము అంటే దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది ఖచ్చితంగా. సో మంచి నేమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బయట మోటివేట్ చేస్తున్నారో ఆ పేరును కూడా మీరెంత చేస్తున్నారో, మీరు పెట్టిన సేవా సమితి ఆ వారధి అనేది కూడా అంతే మోటివేట్ చేసేలా ఉంది. సో సైకాలజీ పరంగా చూసుకుంటే యాక్చువల్గా వారధి లోగోలో దర్ ఇస్ అ హిడెన్ మీనింగ్ అండి. వారధిలో దెర్ ఇస్ అ కింద ఒక ల్యాడర్ ఉంటుంది. I to we ఈజ్ అవర్ ట్యాగ్ లైన్. నేను అన్నది వి అని మనం అనుకుని సమాజానికి ఉపయోగపడేలా మనుషుల్ని తయారు చేయాలా. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్, I to we. దట్ ల్యాడర్ విల్ హెల్ప్ పీపుల్ ఫ్రమ్ ట్రావెలింగ్ I to we. సూపర్. అంటే చాలా అర్థమయ్యేలా ఉందన్నమాట. అంటే దీనికి ఆ మీనింగ్, ఆ వర్డ్కి కరెక్ట్గా సింక్ అయ్యేలా ఉంది నేమ్ కూడా. సూపర్ అండి. సో సైకాలజీ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు సైకాలజిస్ట్ల అవసరం మనుషులకి ఎక్కువైపోతుంది. ఎందుకు ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఎందుకు అవసరం ఎక్కువ పడుతుంది? టైమ్ అండ్ అగైన్ నేను చెప్తుంటానండి, సమాజంలో వస్తున్న మార్పులు, మన కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు సైకాలజిస్ట్ల అవసరాన్ని రోజు రోజుకు పెంచుతున్నాయి. అంటే దీనికి దెర్ ఆర్ 2 sides టు దిస్. యాజ్ అ సైకాలజిస్ట్ ప్రొఫెషనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐఎమ్ ఇన్ డిమాండ్, ఐఎమ్ ఎర్నింగ్ మోర్ అనేది అదొక ప్రొఫెషనల్గా లైక్ వీఆర్ హ్యాపీ. బట్ దెన్ వీ యాజ్ డాక్టర్స్
ఓకే, సైకాలజిస్ట్లు వీ కాంట్ కాల్ ourselves fully as doctors, but then we are also, people are in need. Like a doctor should not feel happy when he's having more patients. As a psychologist, I am also not happy. The other side of the coin, I am not happy. మనుషులు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంటేనే కదా మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ రావటం. అసలు మాలాంటి వాళ్ళ అవసరం వాళ్ళకి పడకూడదు. అది సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఇప్పుడు ఎందుకు అవసరం పెరిగిపోతుంది? ఒక టైంలో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము అని అంటే దెర్ వాజ్ నో అదర్ వర్డ్, దే యూస్ టు బి కాల్డ్ మెంటల్ డాక్టర్స్. రైట్. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అనే పదం అసలు చాలా తక్కువగా ఉండేది. మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ సైకియాట్రిస్ట్ అండ్ దే యూస్ టు బి కాల్డ్ మెంటల్ డాక్టర్స్. అండ్ పీపుల్ కూడా వెళ్ళడానికి నేను ఎందుకు వెళ్ళాలి వెనక్కి తగ్గేవాళ్ళు. అండ్ పీపుల్, వెన్ ఐ వాజ్ అ చైల్డ్, కొంచెం ఎవరన్నా వెర్రిగా పిచ్చి వెర్రిమొరి వేషాలు వేస్తే నేను ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తాం రా, పీపుల్ యూస్ టు సే. అంటే ఇట్ వాజ్ లైక్ సైకలాజికల్ నీడ్స్ అన్నవి డైరెక్ట్లీ మెంటల్ హాస్పిటల్, మెంటల్ ప్రాబ్లమ్స్ అని సెగ్రిగేట్ చేసేవాళ్ళు. బట్ దెన్ స్లోలీ అవేర్నెస్ పెరిగింది అండ్ నీడ్ కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఒక టైంలో నాకు ఏదైనా ఇబ్బంది వస్తే మాట్లాడుకోవడానికి నాకు ఇంట్లో 4 మనుషులు ఉండేవాళ్ళు. ఓకే, అమ్మ తిడితే వెళ్ళి చెప్పుకోవడానికి నానమ్మ ఉండేది, లేదా అమ్మమ్మ ఉండేది. అప్పుడప్పుడు నా ఇంటికి కజిన్స్ వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల అంకుల్స్ ఆంటీస్, వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాళ్ళం, వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మై మైండ్, మా అమ్మ నన్ను 4 గట్టిగా కొట్టేసింది అనుకోండి, వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఐ వుడ్ నెవర్ బి సీన్ ఇన్ ద హౌస్. ఒక నిమిషం కేరమని కేక పెట్టి ఏడ్చేసి పరిగెట్టుకుని పక్కింట్లో వెనకింట్లో ఎక్కడో వెళ్ళిపోయేవాళ్ళం. సో దేర్ వాజ్ అ సూతింగ్ గ్రౌండ్ ఫర్ అస్. ఆ పోనీలే నాన్న అని, లైక్ పీపుల్ యూస్ టు సూత్ అస్ అరౌండ్ అండ్ స్లోలీ టెల్ అస్ దట్ అమ్మ ఈస్ టెలింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. అండ్ నాకు వెంట్ అవుట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండేది. బట్ ఇవాళ రేపటి పిల్లల పరిస్థితి నాకు చెప్పండి, వేర్ ఇస్ అ ప్లేస్ టు వెంట్ అవుట్? అమ్మ కొడితే అన్ని అపార్ట్మెంట్లే, డోర్ దగ్గర పెట్టేసుకొని ఉండడమే. పక్కింటి వాళ్ళకి మనకి టచ్ లేదు, నానమ్మలు అమ్మమ్మలు ఉండరు, ఉన్నా ఇన్వాల్వ్ అవ్వడానికి భయపడతారు. సిచ్యువేషన్స్ హ్యావ్ చేంజ్డ్. సో పరిస్థితి చెప్పండి నాకు, ఒక పిల్లని కానీ ఒక పిల్లోడిని కానీ అమ్మ కానీ నాన్న కానీ కోప్పడినప్పుడు, కసిరినప్పుడు, కొట్టినప్పుడు వేర్ షుడ్ దే గో అండ్ వెంట్ అవుట్? దెర్ ఈస్ నో ప్లేస్ దట్ దే కెన్ వెంట్ అవుట్. దే గెటింగ్ బాక్స్డ్. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అట్లా దాచుకుని సఫర్ అయ్యి దే ఆర్ హ్యావింగ్ పర్సనాలిటీ ఇష్యూస్, బేస్ లైన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి. వాళ్ళకి ట్రస్ట్ లేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు వెళ్ళి నాన్నమ్మకి అమ్మమ్మకి ఎందుకు చెప్పుకునేదాన్ని? బికాజ్ ఐ యూస్ టు బి కాన్ఫిడెంట్ విత్ దెమ్. ఐ యూస్ టు కన్ఫైడ్. అరే నాకున్న ఒక ప్రాబ్లమ్ని వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకం. మనం అనుకుంటాం పిల్లలకు అవన్నీ అర్థం కావని, బట్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో వెరీ కాన్షియస్నెస్. రైట్. వాళ్ళేంటి, నేను వెళ్ళి మళ్ళీ అందరికీ చెప్పరు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ దే విల్ షేర్. సో అట్లాంటి పీపుల్ ఉండేవాళ్ళు ఫ్యామిలీస్లో or in our neighborhood. But today there is a gap in that. Children are not able to confide in anyone. నేను చెప్పుకోగలుగుతాను అన్న ఇది లేదు. సో దే ఆర్ సఫరింగ్. సేమ్ హోల్డ్స్ గుడ్ విత్ ఎల్డర్స్ కూడా అండి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్సే అనుకోండి, ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే అనుకోండి, ఈవెన్ జెరియాట్రిక్ సైకాలజీ, ఏజ్డ్ వాళ్ళు. ఒక టైంలో జాబ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అత్తయ్య మామయ్య ఎనీవన్, వీ హ్యాడ్ టైమ్ టు టాక్ టు దెమ్. పిల్లలు కూడా వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. టుడేస్ జనరేషన్ డజంట్ హ్యావ్ టైమ్ టు డూ దట్. ఈవెన్ ద ఎల్డర్లీ ఈజ్ సఫరింగ్ లోన్లీనెస్. సో వాళ్ళకి మాట్లాడదామంటే ఒక సొసైటీ లేదు, ఒక ఇది లేదు. ఇంట్లో వాళ్ళకున్న మానసిక ఏమంటారు స్ట్రెస్ అవనియండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అవనియండి, వాళ్ళు చెప్పలేరు ఎక్కువగా బయటకి. ఒక 2 చెప్పి మళ్ళీ 3ోసారి అదే రిపీట్ చేస్తే బయట స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ ఫేస్ చేసి వచ్చిన డాటర్ ఇన్ లా అవనియండి, సన్ అవనియండి, ఎవరు అవనియండి, అబ్బా ఊరికే చెప్పిందే చెప్తావేంటి అని విసుక్కుంటారు. అవును, ఎల్డర్లీ పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు, దాన్ని మనం చాదస్తం అంటాం, బట్ దెన్ ఇట్ ఈస్ దేర్ నీడ్ అండ్ నెసెసిటీ. సో ఇవన్నీ కారణాల మూలకంగా పీపుల్ ఆర్ హ్యావింగ్ నీడ్స్ ఫర్ సైకాలజిస్ట్స్. సైకాలజిస్ట్స్ ఆర్ అ వెంట్ అవుట్ పొజిషన్ నౌడేస్. నాకు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలి, అండ్ దట్ ఈస్ అ సైకాలజిస్ట్. రైట్. సో ఇది ఇనీషియల్గానే ఇఫ్ యూ టేక్ టు అ హెల్ప్ లైన్ అండ్ టాక్ కొంచెం ఫ్రీ అవుతాం. కానీ మన సొసైటీలో ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. వాళ్ళ టెన్షన్స్ని అలా లోపల పెట్టుకొని, ఫీలింగ్స్ని దాచుకుని వన్ పర్టికులర్ ప్రాబ్లం అనేది క్రాపప్ అయిన తర్వాత పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సైకాలజిస్ట్స్. రైట్.
ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో ఇంతకు ముందు అయితే ఓపెన్గా ప్రతిదీ మాట్లాడుకోవడం అలా ఉండే. ఇప్పుడు వర్క్ బిజీలో ఇద్దరు వర్క్ బిజీ అవడం వల్ల అది కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఆర్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. ఒక జనరేషన్లో ఏంటి అని అంటే ఇద్దరు కాస్త వర్క్ చేస్తున్నా కానీ కాస్త టైం ఉండేది మాట్లాడుకోవడానికి, కాస్త పెద్ద చిన్న భయం ఉండేది, సొసైటీ ఏమనుకుంటుందో అన్న ఒక రకమైన వాట్ యు కాల్ అవేర్నెస్ ఉండేది, సోషల్ కాన్షియస్నెస్ ఉండేది. అంటే మనం గొడవ పడితే కానీ లేకపోతే ఏదన్నా చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, డివోర్స్ తీసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు, లేదా నేను ఏదన్నా ఇష్యూ చేసుకుంటే లేదా నేను వచ్చి వైఫ్ని గట్టిగా కేకలేయాలంటే కాస్త భయపడతాను, అమ్మ వింటుందనో నాన్న వింటుందనో. లేదు యాజ్ అ ఫీమేల్ ఇఫ్ ఐ వాంట్ టు గో అగేన్స్ట్ మై హస్బెండ్, అరే ఎందుకు అమ్మ నాన్న ఏమనుకుంటారు, అత్తయ్య మావ ఏమనుకుంటారు. బట్ టుడే నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇస్ దేర్. నాకు నచ్చింది నేను చేసేస్తా, నచ్చలేదు నేను అనేస్తా. దాని రిపర్కషన్స్ అనేవి మనం ఆలోచించట్లేదు, ఎందుకంటే దెర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ హోల్ మెకానిజం. నాకు ఇంట్లో ఎవరు లేరు, అత్త లేరు, మామ లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, ఉన్నా నాకు వీళ్ళంటే ఎవరంటే పెద్దగా కేర్ లేదు, బికాజ్ ఐ హావ్ నాట్ గ్రోన్ అప్ ఇన్ దట్ దిస్ థింగ్. నాకు నచ్చినట్టే నేను ఉంటా. కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ ఈ జనరేషన్లో ఎవరికి లేదన్న, అమ్మాయిలకి అబ్బాయిలకి. కొంచెం ఇంకా అబ్బాయిలకి ఆ మోడ్ మీద ఉన్నారు కానీ అమ్మాయిలకైతే ఐఎమ్ ఆల్సో ఫీమేల్, ఐ హ్యావ్ గట్ 2 daughters, బట్ ఐ విల్ టెల్ యూ కాంప్రమైజ్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఈ మోడ్స్ అమ్మాయి లోపల చాలా వరకు లేకుండా పోయినాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ టుడే. కొంచెం బోత్ జెండర్స్ హ్యావ్ టు లెర్న్ అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్. రైట్. మనం చూసుకుంటే కోవిడ్ అని వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నట్లు సిచ్యువేషన్స్ మారిపోయాయి. ఈ సిచ్యువేషన్స్ వల్ల పిల్లల్లో అంటే ఎక్కువసేపు ఇంట్లో ఉండడము, దీనివల్ల టెక్నాలజీకి దగ్గర అయిపోయి కొన్ని వాటికి ఎడిక్ట్స్ అయిపోయి, సో దీనివల్ల కూడా పిల్లల్లో చాలా చాలా మార్పులు వచ్చాయని అనుకుంటున్నారు. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ దెర్ ఇస్ అ లార్జ్ డిఫరెన్స్ అండ్ వాస్ట్ గ్యాప్. కోవిడ్ వచ్చిన కొత్తల్లో ఈవెన్ మీ ద ఫస్ట్ 1 month ఆఫ్ లాక్డౌన్ వాజ్ పండగ. ఎందుకంటే అందరూ కలిసి ఇంట్లో ఉండే ఛాన్స్ అంత లాంగ్ పీరియడ్ ఎప్పుడు వచ్చేది కాదు. 2 days 3 days 4 days. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తే మా హస్బెండ్ అడ్వకేట్, మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, నేను కాలేజ్కి వెళ్తాను, నాకు ఈవెన్ హాలిడేస్ ఉన్నా ఏదో ఒక అవగేషన్ అది ఉంటుంది. సో అందరం కలిసి మొత్తంగా ఇంట్లో ఉండి అట్లా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ 2 రోజులు 3 రోజులు వారం రోజులు, అంతకన్నా లాంగ్ ఎప్పుడు రాలేదు. వచ్చినా కానీ దేర్ యూస్ టు బి ఫోన్ కాల్స్, దీస్ దాట్ అదర్ థింగ్స్. First time people as a whole, a big chunk of people got time to sit at a place and relax. So first 1 month చాలా ఎంజాయ్ చేశారు అందరూ. And people had resources, money undindi, those people who could have savings and all, I'm talking about a major chunk. కానీ 1 month దాటిన తర్వాత 2 months అట్లా అవ్వగానే people started to want to go out, బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మనిషి సంఘజీవి, తాళం వేసుకొని ఈ గది లోపల ఎక్కువ రోజులు ఉండలేరు. అవును. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ కూడా ఆ 2 months అదేదో ఉంటారు కానీ పర్మనెంట్గా మీరు ఒక ఎట్లా పెడతామంటే ఉండలేరండి. మనిషి సంఘజీవి, హీ నీడ్స్ టు గో అవుట్. ఒకళ్ళ మొహం ఒకళ్ళు ఈ గదిలో మన ఇద్దరం ఉన్నామండి, ఎంతసేపు మాట్లాడుకోగలుగుతాము? 1 గంట 2 గంటలు 4 గంటలు, దాని తర్వాత ఫ్రస్ట్రేషన్. సో నౌ వాట్ హ్యాపెన్, పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ అవే. ఇంకా విసుగొచ్చేసింది, మనం ఆడుకోవడాలు ఆడుకోవడాలు, బోర్డ్ గేమ్స్, విసుగు పుట్టేసింది. ఎన్ని సినిమాలను చూస్తారు, అయిపోయి. స్లోలీ అండ్ స్టడీలీ వాట్ హ్యాపెండ్, పేరెంట్స్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. నౌ వెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐ నీడ్ పీస్. చిల్డ్రన్ నో స్కూల్, ఇంట్లో ఉన్నారు. సో వీడు కామ్గా ఎలా ఉంటాడు, వచ్చి అమ్మ అమ్మ అని పీక్తాడు. అమ్మ నాన్న కూడా ఏం చేయాలి, నేను మొబైల్ ఇచ్చేసాను. హీ గాట్, వాడు నాతో వచ్చి మాట్లాడాలని ఉన్నా కూడా మరి మొబైల్ చూసేస్తున్నారు. దెన్ స్లోలీ వాట్ హ్యాపెన్, జూన్ జూలై ఆగస్ట్, స్కూల్స్ వాంటెడ్ అ మోడ్ వేర్ దే కుడ్ స్టార్ట్ ఆపరేటింగ్, రైట్? ఎడ్యుకేషన్ వెంట్ ఆన్లైన్. సో స్కూల్ కేమ్ ఇన్ టు ద మొబైల్. అప్పుడు మనం వాలంటరీగా వాళ్ళకి మొబైల్స్ ఇచ్చాం, రైట్? వాలంటరీగా మన ఇంట్లో 4 ఉంటే 4 మొబైల్, లేదు 2 ఐప్యాడ్లు 2 ల్యాప్టాప్లు మొబైల్ మనం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అలవాటైంది వాళ్ళకి. 9 to 12 స్కూల్ ఉంటే 9 to 12 మొబైల్ ఉంటుంది, తర్వాత హోంవర్క్ అంటాడు. క్లాస్ 3 hours క్లాస్, 3 hours టైం పాస్,
తర్వాత హోంవర్క్ అంటాడు. స్లోలీ ఏమైంది, ఆ టైంలో ఏం చేసాం, మనం వాళ్ళకి డెడికేటెడ్ మొబైల్స్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసాం. లేదు కొన్ని చోట్లలో వేర్ పీపుల్ కుడ్ నాట్ అఫోర్డ్ డెడికేటెడ్ మొబైల్స్, వాళ్ళ మదర్ మొబైల్ పిల్లలకి ఇచ్చేసి మీరు ఇందులో చదువుకోండి. అండ్ ఈ చదువుకోవడం అని ఎప్పుడు రోజంతా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు మొబైల్స్, మేము చదువుకుంటున్నాం. సో మదర్ కూడా వేరే పెద్ద ఏదో ఫోన్ కాల్ ఎప్పుడో ఒకసారి వచ్చేది తీసు. ఇన్ దిస్ దే గాట్ అడిక్టెడ్ టు మొబైల్స్. ఒకసారి అలవాటు అవుతే కష్టం అండి. ఎల్డర్స్ మనకే 10 నిమిషాలకు ఒకసారి మొబైల్ తీసి అది రింగ్ అయినా అవ్వకుండా మనం చూస్తుంటాం, ఏమైనా మెసేజెస్ వచ్చాయా, ఏం వచ్చాయి, లేదు ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చాయా. అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, దీస్ రీల్స్ ఆర్ సో అడిక్టివ్. మనం ఒకసారి చూస్తే ఆ టైం తెలియదు, అది అలా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకోండి, ఎండ్ అని పడంగానే ఇది అయిపోయింది అన్న ఫీలింగ్తో మనం ఏం చేస్తాం, ట్రై చేస్తాం దట్ వీ మూవ్ అవుట్. బట్ ఇన్ దీస్ థింగ్స్ ఒకటి అవ్వగానే ఇమీడియట్లీ నెక్స్ట్ వన్ ఇస్ ప్లేయింగ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఆగిపోయింది నేను మళ్ళీ ఇంకోటి పెట్టాలని కూడా లేదు. యూట్యూబ్లో పిల్లలు వీడియో పెట్టుకుంటారు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. సో కిడ్స్ ఆర్ బికేమ్ వెరీ అడిక్టెడ్ టు వాచింగ్ వాట్ ఈస్ కమింగ్. టెక్నాలజీ వాడుకున్నారు, టెక్నాలజీతో చదువుకున్నారు, అడ్వాంటేజెస్ అన్నవి ఒక 25% అండి, డిసడ్వాంటేజెస్ కేమ్ టు 75%. దానివల్ల లాభపడ్డ పిల్లలు 25% ఉంటే నష్టపడ్డ పిల్లలు 75. దేనికైనా కానీ దెర్ విల్ బి 2 sides ఆఫ్ అ కాయిన్ అండి. జస్టిఫైడ్గా మనం విజ్ఞత ఉపయోగించి వాడుకుంటే అది మనకి యూస్ఫుల్, మనకి విజ్ఞత లేకుండా వాడుకుంటే అది యూజ్లెస్. కత్తి ఉందండి, ఒక నైఫ్ ఉంది, దాంతో కూరగాయలు కట్ చేసుకోవచ్చు, వేళ్ళు కట్ చేసుకోవచ్చు. ఏం కట్ చేయాలన్నది మన జ్ఞానానికి సంబంధించిన విషయం, రైట్? అదే మీరు ఒక 9 నెలల పిల్లోడికి 1 year పిల్లోడికి నైఫ్ చేతిలో పెట్టినారు అనుకోండి, వాడికి ఆ జ్ఞానం ఉంటుందా? వాడికి తెలీదు, దాంతో కూరగాయలు కొయ్యాలని వాడికి తెలియదు, ఏది దొరికితే అది కోసేస్తాడు, చెయ్యి కోసుకుంటాడు, సోఫా కోసేస్తాడు, అడ్డొస్తే మిమ్మల్ని కోసేస్తాడు, వాడికి తెలియదు. హీ డజంట్ నో. మొబైల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కిడ్స్ ఇస్ ఆల్సో లైక్ దాట్. వాళ్ళకి తెలీదు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. దాంతో కొయ్యడం మాత్రం వాడికి తెలుసు, ఇది ఇలా అంటే తెగుతుంది, సో నేను మొబైల్లో చూడగలుగుతాను. ఏం చూడాలి, ఎంతవరకు చూడాలి, ఎక్కడ ఆపాలి, దే డోంట్ హ్యావ్ దట్ జస్టిఫికేషన్. వీ యాజ్ పేరెంట్స్ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ జస్టిఫికేషన్. మనం ఏంటి, మన రోజువారీ పనులలో పడి ఆ విషయం మర్చిపోయినాం. టు టీచ్ దెమ్ హౌ టు జస్టిఫై. చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు నన్ను పేరెంటింగ్ సెషన్లో, మేడం మా పిల్లలు మొబైల్ ఇవ్వకపోతే ఊరుకోరు మేడం, అన్నం కూడా మా పిల్లలు అన్నం తినరు, మా వాడికి మొబైల్ ఇవ్వకపోతే నా మీద పడి రక్కేస్తున్నాడు మేడం, వాడు 8 years కొట్టేస్తున్నాడు. అంటే ఇవన్నీ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హెవీ అడిక్షన్. అంత అడిక్ట్ అంటే ఫర్ వేరియస్ రీజన్స్ మనమే వాళ్ళని అడిక్ట్ చేసాం. నౌ టు గెట్ దెమ్ ఆఫ్ దాట్ యూ నీడ్ సిస్టమాటిక్ ఇంటర్వెన్షన్. స్లో అండ్ స్టడీగా వాళ్ళని మొబైల్ నుంచి మనం దూరం చేయాలి. దూరం చేయాలంటే మనం టైం ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళతో. పోస్ట్ కోవిడ్ దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. చిల్డ్రన్ హ్యావ్ గాట్ అడిక్టెడ్ టు మొబైల్స్. అండ్ ఈ అడిక్షన్ టు మొబైల్స్ వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఐ టెల్ యూ అండి, మొబైల్ అడిక్షన్ వల్ల ఏంటి నష్టం, టైం వేస్ట్ ఒకటే కాదు, ద లూజింగ్ వాల్యుబుల్ టైం అనేది 1. వాళ్ళ కాగ్నిటివ్ పర్సెప్షన్ దెబ్బతింటుంది, వాళ్ళ అవగాహన ఏదైతే బ్రెయిన్కి అవగాహన కలిగించుకునే స్ట్రెంగ్త్ ఉంటుందో అది తగ్గుతుంది, ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది, లాజిక్ ఈజ్ బియాండ్ దెమ్ నౌ, వాళ్ళకి లాజికల్ థింకింగ్ దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ వాళ్ళు చూస్తున్న కంటెంట్, ఇప్పుడు క్లాస్లో కోవిడ్ ముందు 1 hour క్లాస్ ఉంటే పిల్లలు వినేవాళ్ళు శ్రద్ధగా, అరగంట కన్నా వినలేకపోతున్నారు, రెస్ట్లెస్ అయిపోతున్నారు. నౌ దిస్ ఈస్ డ్యూ టు ద యూసేజ్ ఆఫ్ మొబైల్స్. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఫోకస్ తగ్గిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ద కంటెంట్ దట్ దే ఆర్ వాచింగ్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ అండి. నేను రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో కొన్ని బిట్స్ చూసినాను. ఇన్ దట్ వెబ్ సిరీస్ దెర్ ఇస్ అ బాయ్. నేను ఎందుకంత దాన్ని గుర్తుపెట్టుకున్నానంటే, ఒక అబ్బాయి 14-15 years అబ్బాయి, వాళ్ళ మదర్ ఏదో చాలా కష్టాల్లో ఉంటుంది, అమ్మను కష్టపడకుండా నేను ఏదో సంపాదించాలి నా పరిధికి తగ్గట్టు హిస్ థాట్. వెరీ గుడ్ థాట్. వాడు జాబ్స్ వెతుకుతూ కొడతాడు, చిన్న ఊరు అనమాట, ఎవరు వాడికి ఉద్యోగం ఇవ్వరు, నాకే పని లేదు అని షాప్స్ అని చిన్న చిన్న షాప్స్. వాడు ఒక మటన్ అమ్మే షాప్కి వెళ్తాడు, వెళ్ళి హీ ఆస్క్స్ ఫర్ జాబ్. సో హీ సేస్ ఓకే ఐ నీడ్ అన్ అసిస్టెంట్, యూ కమ్ అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వాడు ఏం చేస్తాడంటే వెనకాల ఒక మేకని కట్ చేస్తాడు. నా
వాడు మటన్ షాప్లో మటన్ అమ్ముతున్నాడు అన్నది చూపించడానికి యూ కెన్ జస్ట్ షో మటన్ హ్యాంగింగ్ ఆన్ హుక్స్. లేదు, నేను మటన్ షాప్ వాడు లోపల తీసుకెళ్ళి ఆ మేకని ఇట్లా కట్ చేస్తే ఆ బ్లడ్ ఇట్లా చిమ్మి ఆ పిల్లోడి మీద మొత్తం పడిపోతుంది అనమాట. 14 years వాడు భయపడిపోతాడు, గజగజగజ వణుకుతాడు. ఇట్స్ నార్మల్ ఫర్ అ 14-year చైల్డ్ ఫర్ దాట్. అయితే ఈ షాప్ వాడు అంటాడు ఆ పిల్లోడిని, నువ్వెంత పిరికివాడివిరా, ఇంత భయం ఉంటే నువ్వు ఇక్కడేం పని చేస్తావు, వెళ్ళు అంటాడు. వాడికి ఈగో వచ్చేసి నైఫ్ తీసుకుని అక్కడ ఉన్న ఇంకో మేకపిల్లని తీసుకుని కసా కసా కొడతాడు. ఇట్ కట్స్ ఇట్ ఇన్ టు బిట్స్ అండ్ ఫుల్ బ్లడ్ ఇస్ పంపింగ్ అవుట్ లైక్ దిస్. ప్రెషర్తో పైప్ పెట్టినట్టు బ్లడ్ ఇట్లా చిమ్ముతుంది. డూ యూ హ్యావ్ టు షో ఆల్ దట్? ఇఫ్ యూ వాంట్ టు టెల్ దట్ ఫెలో వాంట్స్ టు హెల్ప్ హిజ్ మదర్, మీరు మామూలుగా మటన్ షాప్లో హుక్లోకి వేసాడు, వాడు కట్ చేసి చూపించవచ్చు కదా. వాట్ ఆర్ దే వాచింగ్ దిస్? ది బ్రుటాలిటీ, గోర్, ఇది చూసిన పిల్లలకి ఇదే న్యాచురల్ అనుకుంటారు. రైట్. దీనికి ట్యూన్ అయిపోతారు. హై వాయిలెన్స్. ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టడము అన్నది అబ్బా అనుకోవాలి ఒక దెబ్బ పడితే. కానీ ఇవాళ పిల్లల్ని మీరు చూడండి, అరే కొట్రా, కొట్టు, మంచిగా కొట్టు అంటారు. ఈ మంచిగా కొట్టడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టడం ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మంచిగా కొట్టురా, వాడిని గట్టిగా కొట్టురా. ఏం కొట్టిండు? ఎస్ ఆర్ నో? దిస్ ఎక్స్పోజర్ టు వాయిలెన్స్ వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ జనరేషన్ పిల్లలకి దిస్ ఇస్ నార్మల్, వాయిలెన్స్ ఈజ్ నార్మల్. అండ్ వాట్ డూ వీ షో? హీరోయిన్ ఉంటుంది, హీరో వెంటపడి తన్ని ఈవ్ టీజింగ్, ఎవ్రీథింగ్ గోస్ ఆన్, అల్టిమేట్లీ దే ఆర్ ఇన్ లవ్. అంటే దీస్ చిల్డ్రన్ విల్ ఓన్లీ సీ దట్ ఓకే ఫైన్, వెంటపడితే ముందు తిడతారు కానీ దాని తర్వాత దే విల్ బీ విత్ అస్. కాబట్టి ఫస్ట్ వెంటపడి సతాయిస్తాం. సతాయించలేదనుకో, వాళ్ళు వినలేదనుకో, మేము యాసిడ్ పోసేస్తాము. ఇట్ ఈస్ అవర్ రైట్. No, this kind of normalization of violence and normalization of extreme thoughts. అందుకనే మనం ఇవాళ రేపు వింటున్నామండి. మామూలుగా అయితే ముందు ఒక అమ్మాయి లవ్ చేసింది తర్వాత వదిలేసింది అంటే హీ యూస్ టు క్రై అండ్ తాగి పడిపోతాడు, అట్లాంటి మనము ఇష్యూస్ వినేవాళ్ళం. దట్ హీ బికేమ్ అన్ ఆల్కహాల్ అడిక్ట్ వెన్ హీ బ్రోక్ అప్ విత్ హిస్ గర్ల్ ఫ్రెండ్. ఇవాళ రేపు ఏం వింటున్నామండి? చంపేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ని చంపాడు. చంపడం వదిలేయండి, మీరు ఏదో పొడిచాడు చంపాడు కాదు, ముక్కలు ముక్కలు కోసి ఉడకబెట్టాడు, కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. డూ యూ థింక్ దిస్ ఇస్ నార్మల్ బిహేవియర్? దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ సైకాటిక్ బిహేవియర్. మరి ఇంత సైకాటిక్ బిహేవియర్ వాళ్ళు నార్మలైజ్ ఎట్లా చేసుకుంటున్నారు? బికాస్ వాట్ దే ఆర్ సీయింగ్ ఎవ్రీ డే ఈజ్ మేకింగ్ దెమ్ లైక్ దట్. నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఇన్సిడెంట్, ఒక గోట్ని కట్ చేసి మటన్గా తినడం, ఇది ఒక చాలా నార్మల్ థింగ్. దాన్ని ఇంత వైలెంట్గా చూపిస్తే మన పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. We see so much objectionable content like this in OTT nowadays. Let it be violence, let it be sex, let it be romance, let it be anything. Right. This exposure to all this in the mobile is affecting their psychology in their initial age where they are building up their characters. సో నేనేమంటున్నానంటే మేడం, మనం పేరెంట్స్గా సరే మొబైల్స్ ఇస్తున్నాం, ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్సో వాళ్ళకి నీడ్ అయిపోయింది అక్కడ కూడా. సో దానివల్ల కూడా ప్రభావం చూపుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో కూడా పిల్లలకి అది లేనిదే వర్క్ నడవట్లేదు. ఈవెన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొబైల్ చూసే పేరెంట్స్ వర్క్ నేర్పించడం, వాళ్ళ చేత ఏదైతే ఉంటుందో హోంవర్క్ చేయించడం, ఇలాంటివి కూడా వస్తున్నాయి. స్కూల్స్లోను కాలేజెస్లోను కూడా ఇవి కంపల్సరీ అయిపోయాయి కదా. స్కూల్స్లో కాలేజెస్లో మొబైల్స్ కంపల్సరీ అయ్యాయండి, నేను కాదనట్లేదు. బట్ దెన్ కరెంట్లీ ఏ స్కూల్ కూడా వాళ్ళ ప్రిమైసెస్లో దే ఆర్ నాట్ అలవింగ్ ద ఫోన్స్. ఈవెన్ కాలేజెస్ కూడా వీ హ్యావ్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ వేర్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద స్కూల్. ఓకే, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, మెసేజెస్ వాళ్ళు పంపిస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ దెన్ వాళ్ళకి ఎంతవరకు అవసరము అన్నది మనం మానిటరింగ్ చెయ్యాలి కదా. యాజ్ అ పేరెంట్ మానిటర్ చెయ్యాలి కదా. చేయకుండా వాళ్ళని మొత్తం వాళ్ళు ఫ్రీగా అసలు వాళ్ళ మొబైల్లో పేరెంటల్ కంట్రోల్స్ పెట్టండి. మొబైల్లో యూ అప్డేట్ పేరెంటల్ కంట్రోల్స్ ఇన్ దాట్. ఆర్ మొబైల్ తీసుకోండి, మీరు తీసుకుని చెక్ వాట్ దే ఆర్ బ్రౌజింగ్. రైట్. బ్రౌజింగ్ హిస్టరీ చూడండి. ఆ బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తారు. టాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్ కదా. అవేర్నెస్ ఇవ్వాలి కదా పిల్లలకి. మనం నేను నీకు మొబైల్ ఇస్తున్నాను, నువ్వు కనుక హిస్టరీ డిలీట్ చేస్తే నాకు తెలుస్తుంది. రైట్. ఇఫ్ హీస్ డిలీటింగ్ ద హిస్టరీ వి విల్ నో. మొత్తం బ్లాంక్ కనిపిస్తుంది కదా హిస్టరీ. రైట్. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ థాట్ వచ్చేంత వరకు మనం ఊరుకోకూడదు. నేను హిస్టరీ డిలీట్ చేస్తాను, చెక్ చేయండి. వాడు చూస్తున్నాడు, మిడ్ నైట్ ఒకసారి ఫోన్ తీసి చెక్ చేయండి. వై డోంట్ యూ చెక్ యాజ్ అ పేరెంట్?
రీల్స్ చేయమని కూడా వీళ్ళే కొంతమంది చెక్ హిమ్ ఎట్ టైమ్స్ వేర్ హీ విల్ నాట్ థింక్ యూ విల్ చెక్. రైట్. వాడు మొబైల్ చూస్తున్నాడు, సడన్గా మొబైల్ తీసుకొని ఏం చూస్తున్నారో నాకు ఇవ్వని తీసుకోండి. మోస్ట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ హూ వాంట్ టు డూ దీస్ థింగ్స్, అంటే పిల్లలకి యాక్సెస్ టు ఎవ్రీథింగ్ అండి. దే హ్యావ్ యాక్సెస్ టు పాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కువగా డిస్క్రీట్గా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు, బిహైండ్ క్లోజ్ డోర్స్, ఫ్రెండ్స్తో, టెర్రస్ మీద, ఒక కార్నర్, నేను వాల్ మీద, నేను పిట్టగోడెక్కి కూర్చుంటా. దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దే డోంట్ వాంట్ ఎనీబడి అరౌండ్. వెన్ యూ నోటీస్ సచ్ కైండ్ ఆఫ్ బిహేవియర్, యూ కీప్ అ వాచ్ ఆన్ దెమ్. సడన్గా చెక్ చేయండి, లేదా చెప్పండి నేను ఇవ్వను అని చెప్పండి. లేదు పిల్లలకి మీరు ల్యాప్టాప్స్ ఇస్తున్నారు, కీప్ దెమ్ ఇన్ అ పబ్లిక్ ఏరియా ఎట్ ద హౌస్. అండ్ వాళ్ళకు ఒక టైం లిమిట్ సెట్ చేయండి. మీరు 1 hour మాత్రమే చూడాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్కూల్ వర్క్ 1 hour టైం, 1 hour తర్వాత నీకు టైం ఇవ్వను. అండ్ ఇఫ్ దే సే నో వీ నీడ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 1 hour, చెక్ విత్ దేర్ టీచర్స్ కదా, డూ దే నీడ్ దట్ ల్యాప్టాప్ ఆర్ డూ దే నీడ్ దట్ మొబైల్ ఫర్ మోర్ దెన్ 1 hour a day. యూ కెన్ ఆస్క్ కదా ఆల్వేస్. సి పాసిబిలిటీస్ అన్నవి ఎప్పుడు ఉన్నాయండి. మనం యాజ్ అ పేరెంట్ వాళ్ళని ఫాలో చేస్తున్నాము అన్నది వాళ్ళకి అర్థమైంది అనుకోండి, కాస్త తగ్గిస్తారు వెధవేష. రైట్. Little they will also be conscious that okay fine, my actions are being monitored, so I should be little careful. And one more important thing andi ikkada, when giving them a mobile or usage of technology becomes very very important or mandatory, give them awareness why you should not use it for other purposes. నువ్వు గేమ్ ఎక్కువ ఆడడం వల్ల నీకేంటి నష్టం, నువ్వు చెప్పండి. యాజ్ అ పేరెంట్ మీరు కూర్చుని వాడితో టైం స్పెండ్ చేసి చెప్పండి. అర్థం కాకపోతే టీచర్స్తో చెప్పించండి. లేదు, టేక్ దెమ్ టు ఎనీ ప్రొఫెషనల్ హూ విల్ టెల్. అక్కలు అనే సమ్వన్ విల్ బి దేర్ హూమ్ దే విల్ లిసన్ టు. మన చుట్టూన వాళ్ళలో ఒక్కళ్ళు ఉంటారు, ఎవరో ఒక్కళ్ళు వాళ్ళ మాట పర్ఫెక్ట్గా వింటారు. వాళ్ళతో చెప్పించండి. మొబైల్ ఇది అవుతుంది అని అదే ఇంటర్నెట్లో కొట్టి చూపించండి వాళ్ళకి. మీరు ఎక్కువ మొబైల్ చూస్తే ఇది అవుతుంది, ఇలా ఉంటుంది, ప్లీజ్ డోంట్ సీ. ఒకసారికి వినకపోవచ్చండి, బికాస్ సొసైటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పియర్ గ్రూప్ ప్రెషర్. రిపీటెడ్గా చెప్తే వింటారు కదా, కాస్త అట్లీస్ట్ ఒక 10%, 20%. సో యాజ్ అ పేరెంట్ ఇట్ డిపెండ్స్ అపాన్ అస్ how to give them an awareness to use these things in a justified manner. సో మేడం చూసుకుంటే ఇంతకు ముందు స్కూల్ ఆర్ కాలేజ్ వెళ్తే పేరెంట్స్ కూడా స్కూల్కి కాలేజ్కి పంపిస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఒక స్కూల్లోనో కాలేజ్లోనో వర్క్ చేసే టీచర్స్ మీదైనా ప్రొఫెసర్స్ మీదైనా ఒక రెస్పెక్ట్ ఉండేది పిల్లలకి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు అదంతా పోయింది. ఓన్లీ పేరెంట్స్ కూడా అది ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే అది ఎందుకు జరుగుతుందనేది తెలియదు. ఒక ప్రొఫెసర్ మీద కానీ ఒక టీచర్ మీద, ఇంట్లోని స్కూల్ పిల్లలు కూడా ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. దీనికి రీజన్ ఏంటంటారు? మనం వీఆర్ టాకింగ్ అబౌట్ టీచర్స్ అండి. మీ బీయింగ్ అ టీచర్, there is a lot of difference in the way the students are respecting their teachers. 10 years back ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఎందుకు? మన ఇండియన్ కల్చర్లో అసలు గురువుకు ఉన్న స్థానం వేరు. మనం మొదటి నుంచి గురువు అంటే ఏంటి అసలు, మనం ఎవ్రీ డే ఇన్ ద స్కూల్ వీ హ్యావ్ ప్రేయర్స్. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చెప్తా ఉంటాం మనం. ఇవన్నీ అంటే మనని ఒక అంధకారంలోంచి జ్ఞానం అనే వెలుగునిచ్చి మన లైఫ్ని నిలబెట్టేది ఒక గురువు. మనం తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. గురువుని దేవుడి కన్నా పైన పొజిషన్లో మనం పెట్టాం. ఎందుకు? దేవుడు గుళ్ళో ఉంటారు, మనకు కనిపించారు. బట్ టీచర్ ఎవ్రీడే మనం చూస్తుంటాము, మనకు కనిపిస్తారు. మదర్, ఫాదర్ అండ్ టీచర్. అండ్ మన స్కూల్లో ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ విల్ గో అండ్ గురు బ్రహ్మ, గురు విష్ణు, యువర్ టీచర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటున్నాం. బట్ వేర్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఇట్ ఎనీవేర్? ఒక టైంలో టీచర్ కనిపిస్తే గజగజగజ వణికిపోయేవారు పిల్లలు. అక్కడ క్లాస్ డోర్లోంచి టీచర్ కనిపించారంటే చిల్డ్రన్ యూస్ టు అటెన్షన్, అంతే, కామ్ చేసేయన్నీ పక్కకు పోయి. నవ్ ఎ డేస్ ద టీచర్ ఇస్ కమింగ్ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఐఎమ్ నాట్ బాదర్డ్. ఏంటి ఇలా? టీచర్స్ గట్టిగా అనలేరు. ఒక టైంలో టీచర్స్ దే యూస్ టు గివ్ దెమ్ సివియర్ పనిష్మెంట్స్. ఇంటికి వెళ్ళి అమ్మ టీచర్ కొట్టింది అంటే ఇంకొక 2 తగిలించి పంపించాల్సింది అంటారు. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మా పిల్లాన్ని కొట్టినా పర్లేదు, చదువు బాగా వస్తే. వెన్ ఐ వాజ్ యంగ్, ఇక్కడ పెన్సిల్ పెట్టి ఇట్లా 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 నొక్కేది మా టీచర్. పెయిన్ వచ్చేదండి. ఈ జనరేషన్ అయినా పెయిన్ వస్తుంది, ఆ జనరేషన్ అయినా పెయిన్ వస్తుంది. బట్ దెన్ ఐ డోంట్ సే దట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఏ టైంకి అది కరెక్ట్, రైట్? కానీ
ఒక టీచర్ అంటే ఒక భయం ఉండేది, ఒక గౌరవం ఉండేది. వీ యూస్ టు లిజన్ టు దెమ్. బట్ టుడే టీచర్స్ కాంట్ టెల్ యూ ఎనీథింగ్. అందరూ అంటారండి పిల్లలకి ప్రేమగా చెప్పాలి, నేను ఒప్పుకుంటాను ప్రేమగా చెప్పాలి. బట్ దెన్ కాస్త వాళ్ళకి ఒక బేసిక్ లైన్ ఆఫ్ ఏమంటారు భయం కూడా అవసరం. టు రెస్పెక్ట్. పిల్లలకి ఎక్కడ పిల్లలు రెస్పెక్ట్ ఇస్తున్నారండి అసలు టీచర్స్కి? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. ఏంటి అంటున్నారు. ఏ జనరేషన్కి అది కరెక్ట్. వాళ్ళు అప్పుడు పనిష్మెంట్ ఇచ్చి తప్పు చేశారా, ఇప్పుడు ఇవ్వకుండా కరెక్ట్ చేస్తున్నారా అన్నది వి షుడ్ నాట్ డిస్కస్ ఇట్ మచ్. అదే ఇఫ్ ఐ ఆస్క్ మై మదర్ ఆర్ మై ఫాదర్, మా ఫాదర్ చెప్తారు చిన్నప్పుడు చదువుకోకపోతే మా టీచర్ కోదండం ఎక్కించేటోళ్ళు అని. కోదండం అంటే ఏంటి నాన్న అదే అంటే, కోదండం అంటే ఇట్లా రాడ్ ఉంటే స్కూల్లో దానికి తాడు కట్టి దానికి ఒక కర్ర వేసి 2 చేతులు ఇట్లా పెట్టి దానికి వేలాడమనే వాళ్ళంట. టిల్ యువర్ టీచర్ టెల్స్ యూ షుడ్ నాట్ గెట్ డౌన్ అవుట్ ఆఫ్ ఇట్. మరి మీకు అంత ఇబ్బంది అయితే మీ పేరెంట్స్ ఏం అనకపోతుండేనా? మా ఫాదర్ మా తాతగారు ఎందుకు టీచర్ వాడు మంచి కోసమే కదా చెప్తున్నాడు, వాడు బుద్ధిగా చదువుకుని ఉంటే టీచర్లు ఎందుకు కోపడతారు? దే యూస్ టు సే లైక్ దాట్. మా జనరేషన్కి వచ్చేసరికి అంత సివియర్ పనిష్మెంట్స్ లేవు, కానీ ఏవో చిన్న పనిష్మెంట్స్ ఉండే. అట్లీస్ట్ ఒక నుంచో ఒక స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అనో, స్కేల్ పెట్టి కొట్టడం, లేకపోతే చెట్టు కర్ర తీసుకొని కొట్టడం ఏదో ఉండేది. అండ్ ఇట్ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్ యాక్టివిటీ. ఎవరినైనా కొట్టడానికి టీచర్ రెడీ అయిందంటే చెట్టు నుంచి కొమ్మ ఇరుచుకొని పరిగెట్టుకుని వచ్చి ఇయ్యాలన్నమాట కొట్టడానికి. బట్ టుడే ఈవెన్ ద గవర్నమెంట్ రూల్స్ సే ఎవ్రీథింగ్ సే దట్ యూ కాంట్ టాక్ టు ద చైల్డ్ ఇన్ అ హై వాయిస్ ఆల్సో. ఏరా అని కూడా అనకూడదు, ఏరా అంటే కూడా మిస్టేకే. అటువంటి పరిస్థితిలో టీచర్ అంటే ఎందుకు భయం ఉంటుంది? మీరు చెప్పండి. భయం లేనిది రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాను నేను? రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఎర్న్. బట్ దెన్ చిన్న పిల్లోడు ఉన్నాడండి, మట్టి ముట్టుకుంటాడు, నాన్న మట్టి ముట్టుకోవద్దు అంటే వాడికి ఎంతవరకు అర్థమవుతుంది? అర్థం అవ్వదు. కాస్త చిన్నగా ఇట్లా పెట్టేసి మట్టి ముట్టుకోవద్దు అంటే దెన్ హీ విల్ రిమెంబర్. టీచర్స్ ఐఎమ్ అగెయిన్స్ట్ కార్పొరల్ పనిష్మెంట్స్ అండి. వెరీ సివియర్ ఫిజికల్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి గివెన్. ఎట్ ద సేమ్ టైం మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి వీ షుడ్ టెల్ యువర్ టీచర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ పేరెంట్. వాళ్ళు మీ మంచి కోసం చెప్తారు. ఓకే ఫైన్, స్కూల్లో ఒక టీచర్ కొట్టినారు అనుకోండి మా పిల్లల్ని, అది ఇట్స్ అ మిస్టేక్, రైట్? బట్ దెన్ డూ నాట్ కాంట్రడిక్ట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చైల్డ్. పిల్లోడు వచ్చి చెప్పంగానే వాడెవడరా మీ టీచరు, వేస్ట్ ఫెలో, నేను అడుగుతాను ఆగు. డోంట్ సే దట్. నువ్వు ఏదో చేస్తుంటావు నాన్న, ఐ విల్ టాక్ టు యువర్ టీచర్ అని వెళ్ళి టీచర్తో పర్సనల్గా మాట్లాడండి. మీరు ఎందుకు కొట్టారు, ఏం చేశారు మా అబ్బాయి, నాట్ బిఫోర్ ద చైల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మదర్ ఫాదర్ గొడవ పడుతుంటారు. గొడవ పడుతుంది, అబ్బాయి వచ్చేసి మదర్ అబ్బాయిని ఏమన్నా అనింది, లేదా ఫాదర్ అబ్బాయిని ఏమన్నా అన్నాడు. అనగానే మదర్ వచ్చేసి నువ్వు ఎందుకు తిడుతున్నావు నా కొడుకుని, ఏం తిట్టకోనంటే వాడికి ఫాదర్ అంటే బేసిక్ రెస్పెక్ట్ ఉండదు, రైట్? Same thing with the teacher. Now when the child knows you're going to go and give the teacher black and blue, basically he will not be serious about these things. టీచర్ అంటే లైట్ తీసుకో. ఇప్పుడు టీచర్ అంటే ఎందుకు రెస్పెక్ట్ లేదు? టీచర్ నన్ను ఏమన్నా అన్నాడా, నేను ఇప్పుడు హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తా. ఈజీ అయిపోయింది అది. హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇంకా టీచర్ వాళ్ళని ఒక 1 month వాళ్ళకి అది సెట్ చేసుకోవడానికి ఇదైపోతుంది. సో నౌడేస్ టీచర్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. నాకెందుకు, వాడు చదివితే చదివినాడు, చదవకపోతే చదవలేదు, నాకు సంబంధం లేదు. ఐఎమ్ బాదర్డ్ దట్ ఐల్ గో, ఐల్ టీచ్ హిమ్, టేక్ మై శాలరీ అండ్ గో. గట్టిగా కోప్పడితే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్ వై ద డిటీరియోరేషన్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ హ్యాస్ అకర్డ్. కాస్త పేరెంట్స్ బాధ్యతాయుతంగా ఉండాలి. టీచర్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్పాలి. టీచర్స్ కొంచెం బాధ్యతాయుతంగా, కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం సాఫ్ట్గా పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. పిల్లలు కూడా దే షుడ్ అండర్స్టాండ్ దట్ మా రోజు మొత్తంలో ఎక్కువ టైం గడిపేది టీచర్స్తోనే, రైట్? అండ్ టీచర్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేట్టు మనం కూడా వాళ్ళకి అవగాహన అన్నది పెంచాలి ఇంట్లో. దెన్ దిస్ గ్యాప్ విల్ బి బ్రిడ్జ్డ్. చూసుకుంటే మేడం, ఇంతకు ముందు మనకి పేరెంట్స్కి 1-2 ఆర్ మోర్ చిల్డ్రన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 మ్యాక్స్ 2 ఇలా అయిపోయిన సిచ్యువేషన్. దీనివల్ల పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకొని వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే సైకలాజికల్ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు చెడిపోయే అవకాశాలు, అంటే ఎక్కువగా మనం వాళ్ళ మీద ప్రేమ చూపించి వాళ్ళని పాడు చేస్తున్నాం అనుకోవచ్చా? ఇది కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. ఇప్పుడు there are various reasons why we are not going for many children nowadays. First and foremost, financial reason.
తర్వాత మిగతా మెడికల్ రీజన్స్ కానీ అవి కానీ రావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైనాన్షియల్. ఒక టైంలో ఎడ్యుకేషన్ ఇంత ఎక్స్పెన్సివ్ కాదు. లైక్ మై డాటర్ ఈజ్ 16 years నౌ. తనకి నేను నర్సరీలో ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైదరాబాద్లో ఒక ప్రెస్టీజియస్ స్కూల్లో ఆ టైంలో నేను నర్సరీ ఫీజు కట్టాలంటే ఇట్ యూస్ టు బి 30,000 ఫర్ మై. అదే టుడే 16 years లేటర్ నర్సరీకి ఇట్ ఈస్ మోర్ దెన్ 1 lakh, 1,20,000 అట్లా ఉంది మంచి స్కూల్స్లో. ఇఫ్ ఐ హ్యావ్ 2 children, ఐ హ్యావ్ టు స్పేర్ 2,40,000 to 60,000 ఫర్ నర్సరీ ఎడ్యుకేషన్. నాకు 2 పిల్లలు 3 years గ్యాప్తో ఉన్నారు, ఒకళ్ళు నర్సరీలో ఉన్నారు, ఒకళ్ళు యూకేజీలో ఉన్నారంటే ట్రాన్స్పోర్ట్ అదంతా కలుపుకుని నేను 4 లక్షల రూపాయలు సంవత్సరానికి పక్కన పెట్టాలి. రైట్. అండ్ ఇఫ్ ఐఎమ్ a kind of an employee whom I'm earning 1 lakh per month, నాకు వచ్చే 12 లక్షల్లో 4 లక్షలు అంటే 25%, 33% ఆఫ్ మై ఇన్కమ్ నేను ఎడ్యుకేషన్కి పక్కన పెట్టాల్సి వస్తుంది. నర్సరీ, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ పైనకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి? రైట్. టుడే ఆన్ అన్ యావరేజ్, అది స్టేట్ సిలబస్ అవనియండి, సెంట్రల్ సిలబస్ అవనియండి, ఏమైనా అవనియండి, +1 +2 ఆర్ ఇంటర్మీడియట్ 2 years ఎడ్యుకేషన్ ఇప్పించాలంటే ఆన్ అన్ యావరేజ్గా ఒక్క పిల్లలకి ఒక చైల్డ్కి 10 lakhs అవుతుంది. ఎనీవేర్ అన్ని ఎక్స్పెండిచర్ కలుపుకొని 8 to 12 lakhs మధ్యన ఉంది ఎక్స్పెండిచర్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో డిఫరెంట్ విధానంగా. మీరు చెప్పండి, 2 పిల్లలు ఉంటే అఫోర్డ్ చేయడం అవుతుందా? కొంతమందికి అవ్వదు, కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి అవ్వదు. అవని వాళ్ళు ఏంటి, అరే నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి నేను కాబట్టి నాకు ఒకళ్ళు చాలు. రైట్, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ అ సింగిల్ చైల్డ్. యాజ్ అ పేరెంట్ మనం ఏమనుకుంటాం, ఐ షుడ్ గివ్ ద బెస్ట్ ఫర్ మై చైల్డ్. రైట్, అడిగిందల్లా కొనిస్తాం, నోట్లోంచి మాట బయటకు రాకముందే చేసేస్తాం, కొన్నిసార్లు వాళ్ళు అడగంది కూడా చేసేస్తాం. ఒక్కళ్ళే అని తల మీద పెట్టుకొని ఆడుకుంటాం వాళ్ళని. వాళ్ళు ఎక్కక్కర్లేదు, మనమే ఎక్కించుకుంటాం. అవును. వాళ్ళు ఎక్కుతారో ఎక్కరో సెకండరీ ఇష్యూ, వాళ్ళు ఎక్కకముందే మనం తల మీద ఎక్కించుకొని డాన్స్ చేయించేసుకుంటాం వాళ్ళతో. నీకన్నా ఇంపార్టెంట్ లేదు. అంటే ఒక టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగున్నప్పుడు నాకు డ్రెస్ కొనాలనుకోండి, నన్ను ఎవరు అడగలేదు, వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. అమ్మ, నానమ్మ, అత్తయ్య, సంబడి దే యూస్ టు గో టు షాపింగ్, సైజులు తెలుసు కనుక తీసుకొచ్చేస్తారు. అది కాస్త వదిలైనా కాస్త టైట్ అయినా ఇంక మనం నడిపించేసుకోవాల్సిందే. నీకు ఇది ఇష్టమా కాదా, నచ్చిందా, నచ్చింది, అంతే, నచ్చలేదు మాట వచ్చేది లేదు. బట్ టుడే ఇఫ్ యూ బై సంథింగ్ అండ్ గో టు ద చైల్డ్, హీ విల్ నాట్ వియర్. ఎందుకో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాము. నీకు ఇది నచ్చిందా, నీకేం కావాలో షాపింగ్ చేసుకుందరా. చిన్న బుడ్డోడికి షాపింగ్ చేసినా తీసుకెళ్ళి వాడిని తీసుకుని షాపింగ్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ ఆర్ నాట్. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాలనుకోండి, పిల్లల్ని అడుగుతాం, ఏ రెస్టారెంట్ పోదాం, ఏ సినిమాకి పోదాం, బండి మీద పోదామా, కార్లో పోదామా. వీఆర్ టేకింగ్ దేర్ చాయిస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ అవర్ జనరేషన్ నో వన్ ఆస్క్డ్. టూర్ ఎక్కడికి పోదాము, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ ఫ్యామిలీ టూర్, ఎక్కడ పోదాము, రెస్టారెంట్ పోగానే ఏం తింటావు, డైలీ మార్నింగ్ కూడా ఇంట్లో ఏం తింటావు, నాకు ఇది వద్దు వేరేది చేసి పెడతాం. బట్ వెన్ అవర్ జనరేషన్ వాజ్ యంగ్, డోంట్ ఎక్స్పెక్ట్, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఏం తింటావు అని అడిగేది. ఇది చేశాను తింటదేను, లేకపోతే ఊరుకో, ఆకలేస్తే తింటారు, తినను అన్నా కానీ ఆకలేస్తే వెళ్ళి అయిపోయేది. అండ్ పీపుల్ కుడ్ నాట్ meet our needs so easily because they had 2-3 children. The financial this thing was different. And దాంతో ఏంటంటే మనకు అలవాటు అయిపోయేది అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్. ఓకే, దిస్ జనరేషన్ వాళ్ళకి అసలు వాళ్ళ డిక్షనరీలోనే లేదు అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్. ఎందుకంటే విత్ హూమ్ షుడ్ దే అడ్జస్ట్? అండ్ ప్యాంపరింగ్ అంటే ఉన్నదే ఒక్కళ్ళు అని మనమే కదా వాళ్ళు అడిగిందంతా చేసేస్తున్నాం, వాళ్ళకి అడక్కముందే చేస్తున్నాం. సో టుమారో they are not used to the word called no. లేదు, రాదు, ఇవ్వను, వద్దు, వాళ్ళకి అలవాట్లేదు. వాళ్ళు నాకు ఒక 1,000 రూపాయలు కావాలి నాన్న అంటే 1,200 ఇస్తాం మనం. అవును, బయటికి వెళ్ళి ఇబ్బంది పడతారు. ఒకతే కదా, ఎంజాయ్ చేయని పిల్లని అని. ఎందుకు అన్న క్వశ్చన్ మనం అడగం. ఏదో ఖర్చులు ఉంటాయిలే అని మన సమాధానాలు చెప్పుకుంటాం, ఇజంట్ ఇట్? సో ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళకి ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటు అయిపోతుంది. అంటే అడగంగానే అయిపోవటం, నేను అనుకున్నది అయిపోతుంది. అండ్ ఎంటైటిల్మెంట్ చెయ్యాలి,
నా కోసమే చేస్తారు, వాళ్ళ లైఫ్ అంతా నా కోసమే, వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్ లేదు. ఎంటైటిల్మెంట్ అనమాట, ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఇట్. నాకు కాకపోతే ఎవరికి చేస్తావు, చెయ్యి. వి లిసన్ టు కిడ్స్ కదా, ఇంటర్మీడియట్ అయ్యి ఇట్లా లైసెన్స్ ఏజ్ రా, నాకు బండి కావాలా, నాకు బండి కావాలా, మామూలు బండి కూడా కాదు, యూనో 180cc 220cc పెద్ద పెద్ద వెహికల్స్. వాడు ఉంటాడు ఇంత సన్నగా గట్టిగా గాలిస్తే ఎగిరిపోతాడు అన్నట్టు. బట్ దెన్ దే వాంట్ బిగ్ బిగ్ బైక్స్. ఓకే, ఇఫ్ మై పేరెంట్స్ కెన్ అఫోర్డ్, యు ఆర్ ఆస్కింగ్ ఫైన్, బట్ దెన్ అఫోర్డ్ చేయగలిగిన పేరెంట్స్ పిల్లల్ని చూసి అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏదో ఆడ్ జాబ్స్ చేసుకుంటూ కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న చోట కూడా బైక్ కొనిస్తే కాలేజ్ పోతా, లేకపోతే లేదు. దిస్ కైండ్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ విచ్ దే గెట్ యూస్ టు, ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి అది ఒక అలవాటు కింద మారిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై హౌస్ మై మేడ్ హ్యాస్ డాటర్స్, 10 years old her daughters are. Then I say 10 years వచ్చింది, తన యూనిఫామ్ తన్ని సెట్ చేసుకొని తన లంచ్ బాక్స్ తనని ప్యాక్ చేసుకోమను, యూ షుడ్ టీచ్ దెమ్ అంటే, పోనీలేనమ్మ పిల్లలు ఏం కష్టపడతారు. 10-year-old చైల్డ్, యూ స్టాప్, నీ పని వదిలేసి నువ్వు వెళ్ళి లంచ్ బాక్స్ పెట్టి షూస్ వేసి సాక్స్, 4-5 years I can understand. ఓకే, ఆ 10-year-old చైల్డ్ యూ షుడ్ నాట్ డూ ఆల్ దట్. కొన్ని పనులు వాళ్ళు సొంతగా చేసుకోవాలి, తమ షూ తమ వేసుకోవాలి, తమ సాక్స్ తమ వేసుకోవాలి, తమ లంచ్ బాక్స్ తను పెట్టుకోవాలి, ఫుడ్ను పెట్టి పెడితే వాళ్ళు తినాలి కూర్చొని. Sometimes, if it is on the table, they should serve and eat. 10 years is no small age. వాళ్ళకి ఎవరు అలవాటు చేస్తున్నారు ఈ ప్యాంపరింగ్ అంతా మనం? అండ్ టుమారో వెన్ యు ఆర్ నాట్ వెల్ ఆర్ వెన్ దెర్ ఇస్ నో సిచ్యువేషన్ దట్ యూ కెన్ డూ ఇట్, ఎందుకు చెయ్యి. దే ఆర్ ఎంటైటిల్డ్, దే ఆర్ యూస్డ్ టు దట్ ఎంటైటిల్మెంట్. ఓకే, అండ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అనుకున్నది అయిపోతుంది అంతే. సడన్గా అమ్మాయి పెద్ద అవుతుంది, ఐ వాంట్ టు మ్యారీ దట్ గై, ఐఎమ్ ఇన్ లవ్ విత్ దట్ ఫెలో. అరే వాడు మంచి కాదమ్మా, నీకు సెట్ అవ్వదు, వద్దు. అట్లా ఎట్లా అంటావు నువ్వు, నేను కోసేసుకుంటా. ఎనీథింగ్, నాకు ఆ మొబైల్ కావాలి, కొనియలేనమ్మా, నాతో అవ్వదు, డబ్బులు లేవు, నేను కోసేసుకుంటా, నేను ఇంట్లోకి రాను, నేను అన్నం తినను. వెన్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, దే విల్ గో టు దీస్ థింగ్స్. ఇవన్నీ మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాయి. సో యాజ్ అ పేరెంట్ మనం వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, నేను కాదనట్లేదు. ఒక్కళ్ళు ఉండనియండి, ఇద్దరు ఉండనియండి, ముగ్గురు ఉండనియండి, ప్రేమగా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ ఫైనాన్షియల్ ఇది ఏంటి, యాజ్ అ చైల్డ్ వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే యూ షుడ్ టెల్ యువర్ చైల్డ్, నీకు రైట్సే కాదు, నీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. 5 years వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఇది నేర్పించాలి. ఇది నీ రూము, నువ్వే క్లీన్ చేసుకోవాలి, ఇది నీ స్కూల్ బ్యాగ్, నువ్వే సెట్ చేసుకోవాలి. వెరీ గుడ్, ఇది నీది, దాని బాధ్యత కూడా నీదే. నేను నీ అమ్మని, నా బాధ్యత కూడా నీదే. బికాస్ నువ్వు నా కూతురువి లేదా నా కొడుకువి కాబట్టి నీ బాధ్యత నా మీద ఎంత ఉందో, నేను నీకు అమ్మని కాబట్టి నా బాధ్యత కూడా నీ మీద అంత ఉంది. దట్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ టు గివ్ దెమ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ మేడం, చూసుకుంటే పేరెంట్స్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తాం, ఈవెన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో పుట్టిన దగ్గర నుంచి ఒక అకేషన్ పెట్టుకుంటాం, బార్సాల అని అలా పెట్టి అక్కడ కొన్ని థింగ్స్ పెట్టి వాటిని టచ్ చేయి. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి చిన్నప్పుడు గుర్తుండకపోవచ్చు, పెద్ద అయిన తర్వాత నువ్వు అది టచ్ చేసావు కాబట్టి నువ్వు అలా అయితే బాగుంటుంది అని పిల్లల మీద దాన్ని రుద్ది వాళ్ళని అలాగే అవ్వాలి చెయ్యాలని కూడా రకరకాలుగా వినిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? అండి, ఇది మనం మాట్లాడుకుంటే ఆడ్గా ఉంటుంది. బట్ అంత చిన్న పిల్లల్ని యాక్చువల్లీ వాళ్ళకి ఏదో అవగాహన ఉండి వెళ్ళి ముట్టుకుంటారండి. మనం అన్నప్రాసన చేసినప్పుడు వాళ్ళు పాకి వస్తువులు ముట్టుకుంటారు. వాట్ విల్ బి దేర్ ఏజ్ అండి? 7 months ఆన్ అన్ యావరేజ్. 7 months పిల్లలకి డబ్బు ఇంపార్టెంటా, బంగారం ఇంపార్టెంటా, పెన్నా, వాళ్ళకి ఏం ఉండదండి. అందులో ఏది కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళ రేంజ్కి ఏది అందితే వాళ్ళు అది వెళ్ళి ముట్టుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూస్తుంటానేది, ఈవెన్ మై గ్రాండ్ సన్ ఈజ్ ఆల్సో 9 months నౌ. అన్నీ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్సే ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసి పెడతారు. చిన్న చేతులు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏంటి ఇట్లా టర్న్ అయిపోయి ముట్టుకోరు కదా. మనమే వాళ్ళని, మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని సైడ్ వెళ్ళి వెళ్ళు అంటే వాడు వెళ్తాడు, ముట్టుకుంటారు. దిస్ ఈజ్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఏదో మన సరదాకి
మనం అనుకునే వాళ్ళు బంగారం ముట్టుకుంటే వాళ్ళు బాగా బంగారం సంపాదిస్తాడు అట్లా అలాంటిదేమీ లేదు. శాస్త్రం చెప్పలేదు ఇదేది కూడా. ఏంటి మన సరదాకి మనం చేసుకునే యాక్టివిటీస్. నాకు వాడు బుక్ పట్టుకోవాలి చదువుకోవాలంటే నేను బుక్ని ముందుకు పెడతాను. అంటే నైఫ్ పెడతారు, ముట్టుకుంటే గుండా అవుతారు. అలా అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ ఫుల్ ప్రూఫ్ థింగ్. ఏదో మన సరదాకి మనం పెట్టుకుంటాం అంతే. కాకపోతే మీరు అన్నది ఏదైతుందో వాళ్ళని మనం ఆ ఏజ్ నుంచే ప్రోద్బలం చేస్తున్నామా? ఎస్. మనకు నచ్చిన వాటిని వాళ్ళ మీద రుద్దడం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం మనం. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు అండ్ వేరే విషయాల్లో మనం చాలా ప్యాంపర్ చేస్తామండి వాళ్ళని. నువ్వు ఏం తింటావు, ఏం వేసుకుంటావు, అవన్నీ ఈ జనరేషన్లో వాళ్ళు అడిగినట్టే మనం చేస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మళ్ళీ మనమే ప్రధాన పాత్ర పోషిస్తుంటాము. 10th అవ్వంగానే ఏం తింటావు, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు అన్నీ అడిగిన పేరెంట్స్ నువ్వు మ్యాథ్స్ చదువురా, ఇంజనీర్ అయిపో, లేదు నీకు డాక్టర్ చేస్తానని నేను అనుకున్నాను కాబట్టి నువ్వు మెడిసిన్ చదువు. వాడికి బయాలజీ అంటే ఇష్టం లేకపోయినా సరే, మ్యాథమెటిక్స్లో 50 మార్కులు వచ్చినా సరే, నేను అనుకున్నాను నేను నిన్ను డాక్టర్ చేద్దామని నా కళ, కాబట్టి నువ్వు బయాలజీ చదువు, నువ్వు డాక్టర్ రావాలి అంతే. అది రుద్దడం ఎంతవరకు అండి కరెక్ట్? ఆ పిల్లోడి పొటెన్షియల్ ఎంత, ఆ అమ్మాయి పొటెన్షియల్ ఎంత మనం చూడకూడదా? అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళు అవ్వాలనుకుంటున్నారా లేదా? వాళ్ళకి అవగాహన మనం కల్పించాలి. చూడు, నువ్వు మెడిసిన్ చదివితే ఇది ఇలా ఉంటుంది, సోషల్ స్టేటస్ ఇట్లా ఉంటుంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇట్లా ఉంటుంది, నువ్వు ఇంజనీరింగ్ చేస్తే ఇట్లా ఉంటుంది, నువ్వు లాయర్ అవుతే ఇట్లా ఉంటుంది, లేదు నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవుతే ఇట్లా ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ అవుతే ఇట్లా ఉంటుంది. నువ్వు అన్నిటి గురించి అవగాహన కల్పించండి. కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, సోషల్ స్టేటస్ ఏముంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంటుంది, అవగాహన కల్పించి వాళ్ళని చూస్ చేసుకొనివ్వండి. లెట్ దెమ్ చూస్. ఓకే, నా ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకేం తెలుస్తుంది 15 ఏళ్ల పిల్లలకి. డోంట్ టెల్, దే నో వాట్ దే కెన్ డూ. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, మిస్టేక్స్ కెన్ ఆల్వేస్ బి కరెక్టెడ్ అండి, దే విల్ గెట్ బ్యాక్. మనందరం తప్పులు చేయకుండానే పెరిగామా? వాళ్ళకి నచ్చిన రూట్లో వాళ్ళని చదవనియండి, వాళ్ళకి నచ్చిన రూట్లో మీరు వాళ్ళని గైడ్ చేయండి. బట్ దెన్ డూ నాట్ ఫోర్స్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ దెమ్. మీరు అన్నట్టు బారసాల నుంచే వాళ్ళకి ఆ మూవీలో 3 Idiotsలో చెప్పినట్టు క్యా తో ఫుట్బాలర్ బనేగా అని చెప్పేసి, అంటే ఈవెన్ అక్కడ కూడా కాల్తో కిక్ చేయగానే ఫుట్బాలర్ బనేగా అంటాడు లాస్ట్కి. అంటే ఇండియన్ పేరెంట్స్ మనకి మన పిల్లల మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. పుట్టగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటి, నా కూతురు కానీ నా కొడుకు కానీ బాగా సక్సెస్ అవ్వాలి, బాగా సంపాదించుకోవాలి. అంటే నేను చేయలేంది కూడా నా పిల్లలు నేను చేయలేంది నా పిల్లల ద్వారా నేను సాధించాలా. బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ చైల్డ్. నేను సాధించలేంది నా పిల్లల ద్వారా నేను డిడ్ యూ యునో పిల్లల్ని ఎందుకు కన్నాం మనం? మన కళల్ని సాకారం చేసుకోవడానికా? కాదు కదా. వాళ్లకు కళలు ఉంటాయి కదా, దే ఆర్ ఆల్సో ఇండివిజువల్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. యూ టెల్ దెమ్, నా డిజైర్ ఇది, నువ్వు ఇది చేస్తే నేను సంతోషపడతా. బట్ డోంట్ ఫోర్స్ దెమ్ టు డూ దాట్. He may be he may have the potential for that or may not. So వాళ్ళ పొటెన్షియల్ని మీరు తెలుసుకోండి, ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకోండి, దాన్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించండి తప్ప మన ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద రుద్దడం చేయొద్దు. విచ్ ఇస్ దేర్ యాజ్ అన్ ఇండియన్ పేరెంట్. మనం కొన్ని తరాల నుంచి వింటున్నాము, రాజు కొడుకు రాజు అవుతాడు, అది అవ్వదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లైక్ దట్. మనం చూస్తుంటాము, Amitabh Bachchan is a great actor. That doesn't mean his son also have to be a great actor. Right. There are so many great doctors. Their son might not be a great doctor, or the daughter might not be a great doctor. MF Hussain మంచి ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటే వాళ్ళు కూడా అట్లా అవ్వదండి. జీన్స్లో I accept few things flow down, but then every individual is unique. Let them pursue their own interests and let us not force our interests on them. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇలాంటి విషయాల మీద అవగాహన చాలా మందికి తక్కువ ఉంటుంది. సో మాకు ఈ హిట్ టీవీ ద్వారా మాకు తెలియజేశారు మీరు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పిల్లలు పేరెంట్స్ ఇద్దరు నేర్చుకోవాల్సిన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అర్చన ఆచార్య గారు ఈరోజు మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇది ఇవాళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ హిట్ టీవీ.